ఇది హ్యూమన్ ఎవల్యూషన్ నాటి ఒక చిన్న కోతి కదా. ఆస్ట్రిచ్ నోటిలో నుంచి ఆహారాన్ని లాక్కోవడానికి వాడు ఫస్ట్ టైం తన 2 కాళ్ళ మీద నిలబడడానికి ట్రై చేశాడు. అలా నిలబడడం వల్ల వాడికి చెట్ల కింద ఉన్న ప్రపంచం ఎంత బాగుందో అర్థమైంది. కానీ అంతలోనే తోడేళ్ల గుంపు వాడిపై అటాక్ చేశాయి. వాడు భయంతో రివర్స్లో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. కానీ వెంటనే రియలైజ్ అయ్యి రూట్ మార్చి స్పీడ్గా దూసుకెళ్తాడు. ఈ సీన్ చూసి చెట్ల మీద ఉన్న వాడి గుంపు అంతా షాక్ అయింది. అలా పరిగెడుతూ వాడు ఒక రైనోస్ గుంపుకు డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒకవైపు తోడేళ్ళు, ఇంకోవైపు ఖడ్గమృగాలు వాడు వెనుకబడ్డాయి. వాడి ప్రాణం డేంజర్లో పడడం చూసి వాళ్ళ గుంపుకు ఉన్న ఒక ముసలి లీడర్ వచ్చి అడ్డంగా నిలబడతాడు. ఆ ఖడ్గమృగం చేసిన ఘోరమైన దాడిని తనపై వేసుకొని ఆ చిన్న కోతిని కాపాడతాడు. చనిపోయే ముందు ఆ రాజు వీడి పుట్టుక వెనుక ఉన్న ఒక సీక్రెట్ చెప్పి పాత తప్పులను క్షమాపణ అడిగి కన్ను మూసాడు. ఇదే ఛాన్స్ అనుకొని ఆ గుంపులో ఉన్న ఒక లావుపాటి కోతి రాజు చనిపోవడానికి ఆ చిన్న కోతే కారణం అంటూ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి తనే కొత్త రాజు అయిపోతాడు. వాళ్ళ కోతి రూల్స్ ప్రకారం పాత రాజు బాడీని తినబోతుంటే మన హీరో దాన్ని అడ్డుపడడానికి వెళ్తాడు. కానీ వాడు ఒక్కడే అవ్వడం వల్ల ఏమీ చేయలేకపోయాడు. అదే టైంలో లస్సీ అనే ఒక కోతి కొండపై నుండి కింద పడిపోతుంటే వాడు తన నడుముకి ఒక తీగను కట్టుకొని ప్రాణాలకు తెగించి దాన్ని కాపాడుతాడు. కానీ వాళ్ళు పైకి వచ్చేసరికి ఆ తీగ తెగిపోతుంది. సరిగ్గా అప్పుడే చావు వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.